ఒకటి పరిశుద్ధ స్థలము, రెండవది అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలంలో ఏమేమి వస్తువులు ఉంటాయి? ఇవి చాలా ప్రాముఖ్యమైన, ఇక్కడి నుంచి వచ్చాయని చాలా ప్రాముఖ్యమైనవి ఇక్కడి నుంచి వచ్చాయి. పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటాయి? ఒకటి సన్నిధి రొట్టెల బల్ల, రాసుకోండి. ఒకటి సన్నిధి రొట్టెల బల్ల. రెండు సువర్ణ దీప వృక్షము. మూడు సువర్ణ ధూప వేదిక. 4 అంశము పరిశుద్ధ స్థలములో యాజకుల పరిచర్య. రెండవ భాగంలో అతి పరిశుద్ధ స్థలములో మందస్సము. ఒకటి మందస్సములో 3 భాగాలు ABC. ఒకటి ధర్మశాస్త్రపు రాతి పలకలు. 2 మన్నాగల బంగారు పాత్ర. 3 చిగురించిన అహరోను చేతికర్ర. చేతికర్ర. రెండో అంశము కరుణాపీఠము. అతిపెద్ద స్థలం మందసం మీద కరుణాపీఠము. 3 కెరూబులు. 4 ప్రధాన యాజకుని పరిచర్య ప్రాయశ్చిత్త దిన పండుగ. 4 ప్రధాన యాజకుని పరిచర్య ప్రాయశ్చిత్త దిన పండుగ. ఈ అంశాలు అన్నీ కూడా మనం ధ్యానం చేయవలసినవి అన్నమాట. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి. మొట్టమొదటిగా ప్రత్యక్ష గుడారములో వాటి యొక్క ఉపయోగము, వాటి యొక్క గుర్తులు. ప్రత్యక్ష గుడారము యేసు ప్రభువుకి గుర్తుగా ఉన్నదని మనం పొరపాటు ధ్యానం చేస్తూ వచ్చింది. ప్రతిదీ కూడా ఆయన సేవకి ఆయన గుర్తుగా ఉంటూ వస్తుంది. ఇది ఏ విధంగా గుర్తుగా ఉంటుంది ప్రతి అంశం కూడా మరలా మనం ఇప్పుడు ఏవైతే హెడ్డింగ్స్ రాస్తున్నామో ఒక్కొక్క హెడ్డింగ్ని తీసుకొని జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తూ వెళ్ళినప్పుడు నేను నిజంగా దేవుని నివాస స్థలం కట్టబడుచున్నానా? 1. 2 పరిశుద్ధ యాజకుడిగా దేవుని సేవిస్తున్నానా అనేది మనకు అర్థం కావటానికి ఆనాడు మోషేకి దేవుడు చూపించి దేవుడు కట్టించి వచ్చినటువంటి ఈ ప్రత్యక్ష గుడారంలో ఆనాడు ప్రధాన యాజకులు సేవ చేస్తూ వచ్చారు. వారి సేవ మనకు అర్థం కావాలి, నిర్మాణం అర్థం కావాలి, వారు చేసిన సేవ మనకు అర్థం కావాలి. కృపకాలములో పరిశుద్ధ యాజకులుగా పిలువబడుతున్న మనము ఆయన ఏ విధంగా సేవించాలని తెలుసుకోవటానికి ప్రత్యక్ష గుడారం స్పష్టంగా ప్రతి అంశాన్ని కూలంకషంగా అర్థమైనప్పుడు మనం ఎక్కడ నిలబడ్డామో మనకు అర్థమవుతుందండి. లేకపోతే అనేక మంది భ్రమల్లో ఉంటూ వస్తున్నారు. ఆ భ్రమల్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే క్రైస్తవ్యానికి చెడ్డ పేరు వస్తుంది. అసలు నేనేమై ఉన్నానో తెలియకుండా నేను వెళ్ళిపోయి నేను సేవ చేస్తున్నప్పుడు ఆ సేవ ఫలించినప్పుడు చూసేవాళ్ళకి ఎట్లా ఉంటుందంటే 3 మేకులు పీక్కోలేని యేసు ప్రభువారు దేవుడు అని ప్రశ్నించినట్టుగా ఉంటుందన్నమాట. 3 మేకులు పీక్కోలేని యేసు ప్రభు దేవుడా మీరు ఎట్లా ఆయన ఆరాధిస్తున్నారు అనే ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయంటే మనం చేసే లేక మన జీవితాలు సేవ కంటే కూడా మన జీవితం ప్రాముఖ్యమండి. అందరూ సేవకులు కాదు, కానీ అందరూ కూడా పరిశుద్ధ యాజకులే. రక్షింపబడిన ప్రతి ఒక్కడు కూడా వాక్యానుసారంగా యాజకులు. మీరు మరలా ధ్యానం చేయండి. 1 పేతురు 2:9, ప్రకటన 1:6 ధ్యానం చేసిన తర్వాత పేతురు 1:2, 5 చదివినప్పుడు అక్కడేమన్నా అంటే 1 పేతురు 2:9 ఏమన్నాడు?
యాజకులు చదవండి ఆ మాట ఒకసారి. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము పరిశుద్ధ రాజులని యాజక సమూహం ముందు ఇంకో మాట కూడా ఉంది. పరిశుద్ధ జనమును ఏర్పడిన వంశమును రాజులైన యాజక సమూహం అని అక్కడ అన్నాడు. ప్రకటన 1:6 వస్తే ఏమన్నాడు? చదవండి, 2వ భాగం అక్కడ. ప్రకటన 1:6 2వ భాగంలో ఏమంటున్నాడు? ఆమేన్ తర్వాత చదవండి. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి రాజులుగాను యాజకులుగాను రాజులుగాను చేశాడు. ఇప్పుడు పేతురు 1:2-5 మనం చదువుతున్నమాట. ఏమంటాడు ఇక్కడ? యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. ఇప్పుడు ఏమన్నాడు అక్కడ? 2:9 ఏమన్నాడు? యాజకులు అన్నాడు. ప్రకటన 1:6 ఏమన్నాడు? యాజకులు అన్నాడు. కానీ పైన ఏమన్నాడు? 2:5 పరిశుద్ధ యాజకులు ఉన్నట్లు మీరును సజీవ రాళ్ల వల్ల నుండి ఆత్మ సంబంధ మందిరం కట్టబడుతున్నారు. ఆత్మ సంబంధమైన బలులు, ఆత్మ సంబంధమైన మందిరము, పరిశుద్ధ యాజకులు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆనాడు ప్రత్యక్ష గుడారం ఉన్నది, దాని కొనసాగింపు యెరూషలేం దేవాలయం ఉన్నది. ఈనాడు ప్రత్యక్ష గుడారం లేదు, యెరూషలేం దేవాలయం లేదు. ఈనాడు దేవుని ఆలయం ఏంటంటే మానవుని యొక్క హృదయము. దాన్ని మనం ఎక్కడ ధ్యానం చేస్తూ వచ్చామంటే మొట్టమొదటి అంశంలో ధ్యానం చేస్తూ వచ్చాం. మొట్టమొదటి అంశం ఏంటంటే బైబిల్ వివరణ పక్కన పెట్టి ఇంట్రడక్షన్ పక్కన పెట్టితే అర్పణలు. అర్పణ దగ్గర మనం ధ్యానం చేసింది ఏంటి? వారు బంగారం తెచ్చారు, బంగారం ఉన్నవాళ్ళు. వెండి ఉన్నవాళ్ళు వెండి తెచ్చారు, ఇతరున్న వాళ్ళు ఇతరు తెచ్చారు. ఏది ఉందో అది ఎలా తెచ్చారు? హృదయపూర్వకముగా, మనఃపూర్వకంగా తెస్తూ వచ్చారు. ఎందుకు? ఒక కట్టడం కట్టాలి. ఇప్పుడు కట్టడం కట్టట్లా, మన హృదయమనే కట్టడం నిర్మాణం చేయాలంటే మనం ఇవ్వవలసింది ఏంటంటే కృపకాలంలో మనము మన హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి అర్పించాలా. ఇష్టపూర్వకముగా, మనఃపూర్వకముగా వారికి ఉన్నది వారు ఇచ్చారు. ఎందుకంటే దేవుడు ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టమన్నాడు. నేను దానిలో వచ్చి నేను మీలో చూడండి, ఆ మాట చక్కగా మాట చెప్తున్నాడు దేవుడి బ్రహ్మశాస్త్రి. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను మీ దగ్గరకు వస్తాను, నేను మీతో మాట్లాడతాను, కాబట్టి మీరు నాకు పరిశుద్ధ స్థలం నిర్మించమని. ఎలా నిర్మించాలో, ఏ విధమైన కొలతలు కావాలి అన్నిటి కూడా చాలా వివరంగా 40 దినాలు మోషేకి చూపిస్తూ వచ్చాడు కొండ మీద. 40 దినాలు మోషే చూసి భూమి మీదకి వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా జ్ఞానం దేవుడు ఏర్పాటు వారి ద్వారా ప్రతిదీ కూడా దేవుడు చెప్పిన కొలతల ప్రకారము, దేవుడు చెప్పిన పద్ధతిలో దాన్ని సిద్ధపరుస్తూ వచ్చాడు. దానిలో ఆయన ప్రత్యక్షమై వారితో మాట్లాడుతూ వచ్చారు. యాజకులు పనిచేస్తూ వచ్చారు. దేవుడు ఆ ప్రయాణంలో కానీ ఎక్కడ కూడా వారిని దేవుడు విడిచిపెట్టలా. వాళ్ళు గొణిగినా, సణిగినా, తిరగబడ్డా ఆ ప్రత్యక్ష గుడారంలో 45 సంవత్సరాలు వారితో ప్రయాణం అవుతూనే వచ్చాడు. అయితే ఆ తర్వాత సొలొమోను దేవాలయం కడుతూ వచ్చాడు. సొలొమోను దేవాలయం కట్టినప్పుడు కూడా దావీదు ఏ విధంగా బంగారం సమకూర్చాడు, విలువైన రాళ్ళు సమకూర్చాడు, దేవదార మురాలను సమకూర్చాడు వ్రాయబడుతూ వచ్చినాయి. అంతేకాదు దావీదుతో పాటు ఉన్నటువంటి అధిపతులు లేక ప్రధానులు, అధికారులు అందరూ కూడా ఇష్టపూర్వకంగా తెచ్చిస్తూ వచ్చారు. మనఃపూర్వకంగా దేవుని యొక్క ప్రేరేపణ బట్టి దేవాలయం కట్టడానికి కావలసిన అన్నీ కూడా తెచ్చి వస్తాడు. అన్నీ ఇచ్చిన ఒక మాట అంటాడు, పని గొప్పది. పని దేవుని ఆలయం కట్టడం పని గొప్పది. ఇక్కడ మనం ప్రశ్న వేసుకోవాలా, ప్రత్యక్ష గుడారం గొప్పదా, సొలొమోను కట్టిన దేవాలయం గొప్పదా, మానవ హృదయం గొప్పదా? ఏది గొప్పది చెప్పాలి మీరు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ప్రత్యక్ష గుడారం గొప్పదా, సొలొమోను దేవాలయం గొప్పదా, మానవ హృదయం గొప్పదా? అంటే నా మట్టు నాకు అర్థమైంది ఏంటంటే మానవ హృదయమే
ఇంత గొప్ప హృదయాన్ని దేవునికి ఇచ్చి దేవుని కొరకు నిర్మాణం చేయబడాలంటే మనము ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగా మన హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి ఆయనకి మన హృదయాన్ని? హృదయాన్ని ఎందుకు ఇవ్వాలి దేవుడికి? హృదయం అంటే ఏంటి? మనం ధ్యానం చేసిన ఇవన్నీ ఒకసారి రిపీట్ చేస్తాం, అన్నీ ధ్యానం చేస్తాం మీతోటి. హృదయం అంటే ఏంటి అసలు? గట్టిగా చెప్పాలా? భావోద్వేగాలు, ఆలోచనలు. హృదయాన్ని పూర్తి దేవుడు కూడా అంటే, అయా నా తలంపు కాదు, నా ఆలోచన కాదు, నీ చిత్తాన్ని నేను నా హృదయాన్ని అర్పిస్తున్నా, నువ్వు నాలో నివాసం ఉండాలని నేను ఇష్టపడుతున్నా, నా హృదయాన్ని నీకు ఇస్తున్నా. ఇచ్చే ముందు మన హృదయంలో ఏముందంటే 3 మాటలు చెప్తూ వచ్చింది, చాలాసార్లు చెప్తే మాట. లోకం ఏం చెప్తుంది? అర్షడ్ వర్గంలో చెప్తుంది. కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యములు, ఇవి చెడ్డ గుణాలు అని చెబుతుంది. ఇర్మియా ఏం చెప్పాడు? హృదయము అన్నిటికంటే, యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మార్క్స్ 7వ అధ్యాయంలో 13 విషయాలు చెప్పాడు. హృదయంలో ఉన్నటువంటి చెడు, దీన్నే పౌలు భక్తుడు గలతీలో చెబుతూ వచ్చాడు. వాటన్నీ నేను కంట్రోల్ చేయలేను. వాటన్నిటినీ ఎందుకని కంట్రోల్ చేయలేను? దీనికి ఒక అధిపతి ఉన్నాడు, వీడు నడిపించే అధిపతి ఒకడున్నాడు. ఎవడాడు? అయ్యా నా హృదయం నువ్వు వచ్చి నా హృదయాన్ని శుద్ధి చేసి నువ్వు నాలో నివాసం ఉండని, ఎటువంటి అసంపూర్తిక లేకుండా సంపూర్ణంగా దేవుని హృదయాన్ని ఎవరైతే ఇస్తారో వారి హృదయాన్ని దేవుడు కడుగుతూ వస్తాడు. దాన్నే మారు మనసు అంటాం మనం. దాన్నే మొట్టమొదటి మాట మనం నేర్చుకుంది ఏంటి? అర్పణ తర్వాత మారు మనసు ద్వారం దగ్గర దేవుని వాక్యం విన్నప్పుడు దేవుని వాక్యము మన హృదయంలోకి వెళ్ళి మన తలంపులు, ఆలోచనలను శోధిస్తుంది. ఎక్కడుంది ఈ మాట? హెబ్రీ 4:12 చూడండి. ఏలయనగా దేవుని వాక్యము బలము గలదై, రెండంచుల ఎటువంటి ఖడ్గమటి వాడిగలదై, ప్రాణ, ఆత్మ, కీళ్ళ, మూలుగలను విభజించమని దూరుచు హృదయ యొక్క తలంపులను, ఆలోచనలను శోధించును. దేవుని వాక్యం విన్నప్పుడు దేవుని వాక్యం ఇక్కడ పనిచేస్తుంది. ఎక్కడ? 4 అంశాలు చెప్పాడు అక్కడ. తర్వాత హృదయము, ప్రాణము, ఆత్మ, ఈ 2 కనిపిస్తాయా? కనిపిస్తే కనపడవా? లేవందాం, కనపడగట్టు లేవందామా? కనపడవు కదా మనకి. కీళ్ళు కనిపిస్తాయా? చూపించా నీ కీళ్ళు ఎక్కడ నాకు ఓపెన్ చేసి చూపించా. ఊరక ఎట్లాగా పోస్తే కానీ కనపడిద్ది. మరి మూలిక ఎక్కడ ఉంది? మూలిక ఎట్లా కనపడిద్ది? మనందరం మాంసం తింటాం కాబట్టి మనకు తెలుసు మూలిక ఎక్కడ ఉంటుంది, ఎట్లా ఉంటుందో. ఎక్కడో ఎముక మధ్యలో ఉంటుంది, అంతే కదా. ఆ తర్వాత కీళ్ళని, మూలుగును స్కాన్ చేసే పరికరాలు ఉన్నాయి కదా. ప్రాణాన్ని, ఆత్మని స్కాన్ చేసే పరికరాలు భూమి మీద ఉన్నాయా? హృదయాన్ని స్కాన్ చేసే పరికరాలు భూమి మీద ఉన్నాయా? లేదు. కాబట్టే మనుషులు ఏమంటుంది? మేము మంచోళ్ళు అనుకుంటున్నారు. ఏదైనా పరికరం ఉండి మనం దారిని వెళ్తున్నాం, అక్కడ ఆ పరికరం పెట్టారు. కాజా దగ్గర ఇది ఉంది కదా, టోల్ గేటు ట్యాగ్ ఉంటుంది కదా, స్కాన్ చేస్తుంది. అట్లాగే దారులు ఏడన్నా ఒక స్కానర్ పెట్టి ఈ వచ్చే మనిషి యొక్క హృదయంలో ఏమేమి ఆలోచనలు ఉన్నాయో చెప్పాలంటే ఎట్లా ఉంటుంది? పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి దీన్ని దాటిపోయే మనిషి ఏం ఆలోచిస్తున్నాడు ఇప్పుడు నువ్వు రికార్డ్ చేసి చెప్పానంటే, అది రికార్డ్ చేసి చెప్తే ఎంతమంది జైల్లో వేయాలా? ఎవరన్నా ఒకటి తప్పించుకుంటారా? తప్పించుకోరా అంటే మనం కూడా తప్పించుకోమా? మనం కూడా తప్పించుకోమా? చెప్పండి, తప్పించుకున్నా లేదా? నిజంగా ఎవరైతే హృదయాన్ని దేవుడికి అర్పించారో వారి హృదయాన్ని స్కాన్ చేసినప్పుడు దాని మీద ఏమీ కనపడదు.
ఎవరైతే దేవుని హృదయం ఇవ్వలేదో వారు దాన్ని దాటి వెళుతున్నప్పుడు అవన్నీ కూడా చూపించే పరికరం పెడితే మనుషులు బతకలేరు. ఆ పరికరం ఏంటంటే దేవుని వాక్యము. ఆ పరికరం ఏంటంటే దేవుని వాక్యము. ఆ వాక్యాన్ని మనం వినాల మొట్టమొదటిగా, తర్వాత చదవాలా, తర్వాత విశ్వాసం ఉంచాలా. ఇని వదిలేస్తే కుదరదండి. ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో మన హృదయంలోనికి వచ్చి మన కార్యం జరిగిస్తుంది. ఎందుకు మనకు బైబిల్ స్టడీలు అంటే దేవుని వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం కోసం. రక్షించబడిన ప్రతి విశ్వాసికి దేవుడు ఒక పని ఇస్తాడు. అది ఏ పని కావచ్చు. పాటలు పాడటం కావచ్చు, వాక్యం చేయడం కావచ్చు, సువార్త చేయటం కావచ్చు, నలుగురు వ్యక్తులు మందిరం నడిపించడం కావచ్చు, మందిరం ఓడటం కావచ్చు, చేపలు వేయటం కావచ్చు, వంట చేయటం కావచ్చు. ఇవన్నీ కూడా రక్షించబడ్డ వాళ్ళు చేయాలి. దేవుని మందిరంలో ఎవరు పడితే వాళ్ళు చేయడానికి వీల్లేదు. ఒక చిన్న ఉదాహరణ, ఇక్కడ ఒక వ్యక్తి మంచి విందుకు పిలిచాడు మనల్ని. బాగా ధనవంతుడు, వెజిటేరియన్ చేశాడు. వెజిటేరియన్లో ఎక్కువ ఐటమ్స్ ఉంటాయా, నాన్ వెజ్లో ఎక్కువ ఐటమ్స్ ఉంటాయా కదా? 66 కూరలు, 116 పిండి వంటలు అంట. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం కాసేపు. 66 కూరలు, 116 పిండి వంటలు అన్నీ వండించారు. బంగారు ప్లేట్లో పెట్టారు. వెండి పాత్రలో మంచి మజ్జిగ ఇస్తున్న వచ్చారు. కానీ తెచ్చే చేతి వ్యక్తి కుష్టు వ్యాధి ఉంది. వడ్డించే వ్యక్తికి ఏముంది? ఇప్పుడు మనం తింటామా? అర్థమైంది నా మాట? ఇప్పుడు మనం తింటామా? ఆత్రాత్రంగా 66 కూరలు, 116 పిండి వంటలు, బంగారం ప్లేటు, వెండి పాత్ర. వడ్డించే వ్యక్తికి మాత్రము దానికంటే ఘోరమైనది పాపరోగముతో వచ్చి దేవుని ఇంట్లో పని చేస్తే దేవుని ప్రజలు దాన్ని తింటే ఆశీర్వాదమా, ఆరోగ్యమా? అది కనిపిస్తుంది కాబట్టి మనకి భక్సింగ్ గారు ఊరకనే రిస్ట్రిక్ట్ చేయలేదు అన్నిటినీ. నువ్వు దేవుని ఇంట్లో ఏ పని చేయాలన్నా నువ్వు ఆ ఇంట్లో ప్రవేశించినవాడు కావాలి. మొట్టమొదటిగా ఆయన హృదయాన్ని ఇచ్చినోడై ఉండాలా. ఈనాడు కాలం గడిచే కొలది క్రైస్తవంలో ఏమైపోయిందంటే ఉల్టా అయిపోయింది. యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది? నిజమైన శిష్యులు ఎంతమంది? ఇంటర్నల్ 3, 12 మందిలో 11 మంది మంచోళ్ళే. ఇప్పుడు ఉల్టా అయింది. దేవుని ప్రజలు చెప్పుకునే వాళ్ళు 12 మందిలో ఒక్కడైనా సరే ఆయన శిష్యుడు అనిపించుకోగలిగితే వారు మాత్రమే క్రైస్తవులుగా పిలువబడతారు. మనం క్రైస్తవులను చెప్పుకోకూడదండి. మనం చూసిన వారు, మన జీవితాన్ని చదివిన వారు వీళ్ళు క్రైస్తవులు అని చెప్పాలా. మనం ఏం చెప్తున్నాం? మీరెవరండి? ఏం చెప్తారు? చాలా సింపుల్. ట్రైన్లో అదే కదా, మేము క్రైస్తవులం అండి. ఏ గుడికి వెళ్తారండి? గుడికి వెళ్ళామండి. బైబుల్ చదివారా? బైబుల్ చదవలేదండి. మరి ఎలా చెప్తున్నావు క్రైస్తవుడు అని? మా నాన్న క్రైస్తవుడు అండి, మా తాత క్రైస్తవుడు అండి, మా ముత్తాత క్రైస్తవుడు అండి, మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టామండి. మాలో ఏమి లేదు, క్రీస్తు లేడు, మా హృదయాలు క్రీస్తుకు దూరంగా ఉండవు. ఇవన్నీ తెలుసుకోవటానికే మన బైబిల్ని కనీసం ఒక్క అంశాన్ని అన్న స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే. నేను నేర్చుకుంది ఈ అంశం అనేది, ప్రత్యక్ష గుడారం అనేది యేసు ప్రభుకి ఏ విధంగా అయితే ఆయన జీవితం, ఆయన సేవ గుర్తుగా ఉన్నదో, నేను కూడా ఆయన నివాస స్థలం ఏర్పడటానికి నాకు కూడా బోధిస్తుంది. ఆవరణ వచ్చిన నేను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే ముందుగా మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఇక్కడ కొన్ని ఉన్నాయండి. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆవరణంలో సూర్యకిరణాలు ఉంటాయి. ఆవరణంలో పైన కప్పు లేదు కదా,
సూర్యకిరణాలు ఉంటుంది, చంద్ర వెలుగు ఉంటుంది, నక్షత్ర వెలుగు ఉంటుంది. పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే సూర్యకిరణాలు పడవండి. కేవలము ఆ దీపస్తంభం మీద దీపం వెలుగు మాత్రమే లోనుంటుంది. మరి అతి పరిశుద్ధ స్థలంలో లైట్లు ఉంటాయి. ఎక్కడేమన్నా ఉన్నాయా లేవా? అతి పరిశుద్ధ స్థలం లైట్లు ఏమైనా ఉన్నాయా? మరి ఏముంటుంది అక్కడ? దేవుని షకీన మహిమ ఉంటుంది అక్కడ. దేవుని మహిమ ఉంటుంది అక్కడ. దేవుడు దిగి వచ్చి ఆ కెరూబుల మధ్య నిలబడి ఆహారంతో లేక యాజకులతో మాట్లాడుతూ తోడు తెరవెనుకోనండి. దేవుని మహిమ ఉంటుంది అక్కడ. 3 భాగాల్లో అతి ప్రాముఖ్యమైన భాగం అతి పరిశుద్ధ స్థలము. దాని వివరంగా చెప్పుకోవాలంటే మొట్టమొదటి రక్షించబడినటువంటి స్థితి ఆవరణంలో. రక్షింపబడుతూ ఉన్నాను పరిశుద్ధ స్థలములో. నేను రక్షించబడిన వ్యక్తి దేవుని సన్నిధిలో నివాసం చేయాలా? దేవుని వెలుగే ఉన్న అతని మీద అధికారం చేయాలా? అంటే దేవుని వాక్య వెలుగులో తను జీవించాలి, వాక్యాన్ని అప్పగించుకొని. అంటే సమస్తము నీవే ప్రభువా, నా హృదయానికి వేరే లేదు. రక్షింపబడుతూ ఉన్నాను. 2వ భాగము రక్షింపబడతాను. ఎప్పుడు రక్షించబడతాం? అదే మహిమలో ప్రవేశించేది. మరి మధ్యలో మహిమ ఉందా లేదా? పరిశుద్ధాల మహిమ ఉందా లేదా? ఉంది. రక్షించబడిన ప్రతి వ్యక్తికి దేవుని మహిమపడుతూ వచ్చింది. ఆదాము ఏ మహిమనైతే కోల్పోతూ వచ్చాడో అది తిరిగి ఇవ్వబడుతుంది. చూడ ఒక మాట చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. మరి ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇది మనకు కనపడదు ఇక్కడ. ఇది మనకు కనపడదు. ఎలా కనిపిస్తాయి అంటే దేవుని మహిమ మీద మనలో ఉన్నట్టు, మన మీద ఉన్నట్టు మన జీవితము, మన నడవడి లోకానికి దేవుని మహిమలా కనపడాలా. ఒక భక్తుడు చెప్తాడు, నిజంగా రక్షించబడితే నీ నేత్రాల్లోంచి వెలుగు కనపడాలా. ఎంత వెలుగైనా అంటే కనీసం రవ్వంత వెలుగైనా నీ నేత్రాలు వెలిగించబడ్డట్లయితే, అంటే నీ హృదయంలోనికి దేవుడు అనే వాక్యం వెలుగు వచ్చినప్పుడు నీ కంటి కిటికీల్లో నుంచి ఆ వెలుగు బయటికి లోకం చూడాలి. ఆ వెలుగు లోకం చూడగలగాలి. మీరు ఎంతమంది భక్సం గారిని దగ్గర నుంచి చూశారు? ఇంత దగ్గర నుండి చూశారు? బాగా ఇంత దగ్గర నుంచి, ఒక అడుగు దగ్గరలోంచి ఆయన ముఖంలో ముఖం పెట్టి ఎంతమంది చూశారు? మీరు దగ్గరలోంచి ఆయన కళ్ళలో చూసారా? ఎట్లా ఉండే ఆయన కళ్ళు? నేను 82లో మా రెండో మామయ్య గారు చనిపోతే ఫినరల్కి వచ్చాడు ఆయన. మెడ్రాస్ జహోషమాల్ ఆయన ఎల్డరు. నేను అప్పుడు యవనస్తున్నా కాబట్టి నాకు అలవాటు ఉండేది. ఆ రోజుల్లో 10 శవపేటకి మోసేవాడిని. తారతమ్యం ఏమీ లేదనమాట. పోయి భోజనం పట్టేవాడిని. అట్లాగే మామగారు కదా జహోషమ ఎల్డరు. మా మ్యారేజ్ అయిన తొలి దినాలు జస్ట్ 1 year కూడా మా మ్యారేజ్ అయితే. దానికి నా ఫినరల్కి ఆయన వచ్చాడు. ఇట్లా ఆయన కూర్చుంటే ఆయన ప్రక్కనుండి ఆయన్ని ఆడ మోకరించాడు సమాధి దగ్గర. ఆడ చూశాను. నేను అబ్జర్వ్ చేశాను. ఆయనలో వెలుగుని నేను చూస్తూ వచ్చాను నేత్రాల్లో. అంత లేకపోవచ్చు మనకి, ఆయన దైవజనుడు. కానీ చీకట్లో చిరుదీపం అంటారు కదా. నేను ఎప్పుడో ఉదాహరణ చెప్తా. పూర్వకాలంలో సైకిల్ దొక్కేవాళ్ళం మేము. కరెంట్ లేదు గ్రామాల్లో. బయటికి వెళ్ళాలంటే సైకిల్ మీద గుంటందో కొయ్యండో తెలియదు. డైనమో ఉండేది కదా, దానికి సైకిల్ దొక్కితే వెలుగుతూ ఉండేది. ఇంత లైటింగ్ వచ్చేది. కనీసం ఆ లైట్ అని మనలో కనిపిస్తుందా? ఆ లైట్ అనే లోకం చూడగలుగుతుందా? ఇది మన దారి చూపించలేకపోవచ్చు. కానీ చీకట్లో వచ్చే వాళ్ళకి ఎవరో వస్తున్నారు. మనం గట్టిగా దొక్కితే దారి కూడా చూపిస్తుంది. మనం గట్టిగా దొక్కితే దారి కూడా చూపిస్తుంది. ఆ వెలుగన్న మనలో ఉన్నదా? ఆవరణంలో
రక్షించబడిన స్థితి. రక్షణ కొనసాగే స్థితి పరిశుద్ధ స్థలములో. అంటే ఈ లోకంలో ఉన్నప్పటికీ ఈ లోకం యొక్క ఈ అధికారం లోబడాలా. అయితే మనం దేవుని యొక్క చిత్తానుసారంగా మనం జీవించాలా. అది పరిశుద్ధుల అనుభవము. అలా అనుభవిస్తున్నప్పుడు ఆ మహిమలోకి మనం ప్రవేశిస్తాం. ఎక్కడ మహిమ మనకు కనపడదు, కానీ ఆయనకి ఎలా వెళ్ళినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మహిమ ఏంటో మనకు అర్థమవుతుంది. అది అతి పరిశుద్ధ స్థలం యొక్క ప్రవేశం. అది దేవుని సంపూర్ణ సన్నిధి. ఈ 3 అనుభవాల్లోనూ మనం ఒక అనుభవం కొంచెం నేర్చుకుంటూ వచ్చాము. నిజంగా హృదయాన్ని ఇచ్చామా? బలిపీఠం దగ్గర నా పాపాలను నేను క్షమాపణ పొందేనా? గంగాళం దగ్గర దినదినము నేను కడుక్కుంటున్న వాక్యంతో యాజకుల వలె నేను జీవిస్తున్నాను. మనం గత క్లాస్లో రోమా 12 ధ్యానం చేస్తాం కొన్ని విషయాలు, కానీ 12, 13, 14, 15, 13 వరకు కూడా చదవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఆవరణంలో ఈ 3 అధ్యాయాలు 12, 13, 14, 15లో 13 వచనాలు ఈ ఆవరణంలో నేర్చుకోవాల్సినటువంటి సేవ. పరిశుద్ధ స్థలం వెళ్ళినప్పుడు ఎక్కడ నేర్చుకోవాలనే తర్వాత వస్తుంది. అయితే మన నెక్స్ట్ క్లాస్ ఏంటి అనే దానికి మీకు మనం ధ్యానాంశం ఎట్లా ధ్యానం చేస్తామంటే, మొట్టమొదట పలకలు, తర్వాత ఇందాక చెప్పే కదా, మీకు ఆటలు చెప్పే కదా, అడ్డకర్రలు, ఆ తర్వాత ద్వారము. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి కూలంకషంగా అక్కడ దాని అవసరత, దాని స్థితి, యేసు ప్రభులో అది ఏ విధంగా ఉంది. మన జీవితంలో పలకలు మనకేం చూపిస్తున్నాయి? ఇక్కడ ఒక మాట, పలకలు మామూలుగా దేన్ని చూపిస్తున్నాయి? మీరు పూరీలు కడతారు కదా, పూర్వకాలం పూరీలు వేసేవాళ్ళు, చుట్టూ ఏం కట్టేవాళ్ళు? పేదళ్ళు ఎట్లా ఉంటాయి? కంది కంపతోటి, రబ్బరు సువ్వలతోటి, పత్తి కంపతోటి దడులు కట్టుకుంటారు. దేనికి అవి? ప్రొటెక్షన్. ఇప్పుడు సిమెంట్ గోడలు కట్టుకుంటున్నాం, ప్రొటెక్షన్. ఈ పలకలు కూడా మందిరానికి గోడలు లాంటివి, గుర్తుపెట్టుకోవాలి. మందిరానికి లేక గుడారానికి గోడలు లాంటివి. మీ నెక్స్ట్ క్లాస్ కొంచెం క్లూ ఇస్తున్నాను అనమాట. అక్కడ ఈ పలకలను ఏ కర్రతో చేయబడ్డాయి? నేను క్లాస్ మొత్తంలో చెప్పా, ఈ లోహాల కాయ వచ్చినప్పుడు, అర్పణలు వచ్చినప్పుడు ఓన్లీ తుమ్మకర్ర మాత్రమే ప్రత్యక్షం వాడబడుతూ వచ్చింది. దానికి ఎందుకు కూడా మనం చెబుతూ వచ్చాం, తుమ్మకర్రతో చేయబడ్డవి. అవి అన్నీ కూడా ఒకదానికొకటి అంటుకొని ఉండేవి, ఖాళీ లేకుండా ఉండేవి. వాటి బంగారు రేకు పూత పోయబడుతూ వచ్చింది. ఎన్ని పలకలు ఉన్నాయి? పలక ఎత్తు ఎంత, వెడల్పు ఎంత? పలకలు మొత్తం దేన్ని చూపిస్తున్నవి? కుసులు, దిమ్మెలు. దిమ్మెలు ఎందుకు? ఎగ్జాంపుల్, దిమ్మెలు ఎందుకు? స్థిరత్వం కొరకు, స్థిరత్వం అవసరం అన్నమాట. అదే స్థిరత్వం అంటాం, దాన్ని స్ట్రెంగ్త్, నిలబడటానికి. అవి ఏం చూపిస్తున్నవి? ఇవన్నింటిని మీరు చదివి ఎన్ని పలకలు మొత్తం నాకు రాసి చూపించాలి. నెక్స్ట్ క్లాస్లో ఇంకా 2 క్లాసులు ఉంటాయి, ప్రార్థన చేయండి. 19 తర్వాత 2 వీక్స్ నేను ఉండను. 19th మరలా కోయంబత్తూరు వెళ్తాను. ప్రభు చిత్తమే, ప్రభు రాకడ ఆలస్యం అయితే ఇక నుంచి నెలలో 2 క్లాసులకు ప్రయత్నం చేస్తాను. అంటే 2 వారాలు కోయంబత్తూరు, 2 వారాలు దాసరపాలెం. అర్థమైందా? మీరు బాగా చదివారు అనుకోండి, నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతా. మీరు చదవకుండా వచ్చారనుకోండి, నాకు ఆలస్యం అయింది. అందుకు ముందుగా చెప్తుంది, పలకలు, అడ్డకర్రలు. నెక్స్ట్ క్లాస్ ప్రభు చిత్తం అయితే ఈ 2 మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం ఇంట్రడక్షన్ క్లాస్. ఇది ఇక్కడ నుంచి ధ్యానం చేసే అంశాలు ఇవి మీరు రాసుకోండి. ఒక్కొక్కటి ఎక్కడున్నాయో రిఫరెన్స్ కూడా రాసుకోండి. నా దగ్గర రాసేవాడిని, నేను చెప్పాలని ఇప్పుడు మీరు రాసుకుంటారేమో అని. మీరు చదివి రాయాలా.
పక్కనే ఉండి ఎక్కడ ఉండి 25, 26లో ఉండి మొత్తం అన్నీ. ఇవన్నీ కూడా 25, 26లో ఉండి 30లో ఒక మాట వస్తుంది. అన్నీ ఇక్కడే ఉండి. దీన్ని కనెక్టెడ్ మన జీవితాన్ని గురించి మనం న్యూ టెస్టిమెంట్లో చదువుకుంటూ వస్తాం. ఎక్కువగా పౌలు పత్రికల నుంచి వస్తుంది. ఎక్కువ కూడా మనం ఇప్పుడు రోమా పత్రికలు కొన్ని చూస్తూ వచ్చాం. ఇక్కడి నుంచి మారిద్ది, స్టేజ్ మారిద్ది. కొన్ని హెబ్రీ పత్రిక వెళ్తాం, కొన్ని ఎఫెసీ పత్రిక వెళ్తాం, కొన్ని అపోస్తలులకు వెళ్తాం. ఇవన్నిటి అర్థం చేసుకుంటేనే నేను నిజంగా నా హృదయంలో దేవుడు ఉన్నాడా, నిజంగా దేవుడు నాలో నివసిస్తున్నాడా అని మనం పరీక్ష చేసుకున్నప్పుడు మనకే అర్థమవుతుంది. ఎగ్జామ్ రాసాం, ఎన్ని మార్కులు వస్తాయి చెప్పగలరా లేదా? చెప్పగలరా లేదా చెప్పండి. ఇది 10th రిజల్ట్స్ వచ్చినాయి కదా. కొంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎగ్జామ్ రాసి బయటకు వచ్చి నాకు ఎన్ని మార్కులు వస్తాయి చెప్తారు, అన్నీ వస్తాయి రిజల్ట్స్లో. మన జీవితాలు అట్లాగే ఉండాలా. మన జీవితాలు కూడా ఇదిగో నా స్టాండర్డ్ ఇది, నా స్టాండర్డు నేను అర్పణ స్టేజ్లోనే ఉండా. ఏంటి, పూర్తిగా ఇద్దామా వద్దా, పూర్తిగా ఇద్దామా వద్దా అంటే వస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, మందిరం పనులు చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, కానీ మందిరం హృదయంలో మాత్రము పూర్తిగా ఇవ్వడానికి అక్కడే ఉన్నావా? వచ్చావు, మారు మనసు పొందావు, ద్వారం దగ్గర ఆగిపోయావా? బలిపీఠ దగ్గర పోకుండా బలిపీఠ దగ్గరికి వెళ్ళావు, అక్కడి నుంచి గంగాళ దగ్గర రోజు వెళుతున్నావా లేదా? గంగాళ దగ్గర రోజు వెళ్ళాలా? గంగాళ దగ్గర ఖచ్చితంగా ప్రతిరోజు ఆడ కాళ్ళు కడుక్కోవాలా, చేతులు కడుక్కోవాలా? మనం కూడా వాక్య వెలుగులు మనం కడుక్కుంటూ రావాలా. గంగాళం దేని చూపిస్తుందంటే వాక్యము వెలుగులో మనల్ని మనం శుద్ధి చేసుకోవడం చూపిస్తుంది. ప్రత్యక్ష గుడారంలో ఎందుకు ఉందా అంటే యాజకులు సేవ చేసేటప్పుడు లోనికి వెళ్ళటానికి ముందుగా కాళ్ళు చేతులు కడుక్కోవాలా, అక్కడి నుంచి బలిపీఠ దగ్గర వాళ్ళని కాళ్ళు చేతులు కడుక్కోవాలా. వాళ్ళు బాహ్య శుద్ధి కొరకు ఉంది అక్కడ. మనకేం చూపిస్తున్నాయంటే అంతర్శుద్ధి. మన హృదయాన్ని దినదినము వాక్య వెలుగులో కడుక్కుంటూ రావాలా. ఒక్కరోజు గ్యాప్ వచ్చిందనుకోండి, రెండో రోజుకి ఏమైంది, ఉదయం బ్రష్ చేసుకోవాలా, భోజనం చేసే 3 సార్లు, రేపు మన ముఖం మనకు ఎట్లా ఉంటుంది, మనకే మార్నింగ్ నిద్ర లేవగానే మనకే స్మెల్ వస్తూ ఉంటుంది. ఎవరిదా స్మెల్? మందే మనకు వస్తూ ఉంటుంది. అదే 2 రోజులు కడుక్కోవాలా, 3 రోజులు తర్వాత పక్కన ఎవరు ఉండరు మన పక్కనిక. 2వ రోజు మనకే వచ్చింది, 3వ రోజు మన ప్రక్క వాళ్ళు వెళ్ళిపోతారు. విశ్వాస జీవితం కూడా అంతే. మన వాక్య పెరుగులు మనం కడుక్కోకపోతే చిన్నగా ఆత్మ వదిలేస్తాడు. అందుకే గంగాళం దగ్గర మనం ఎక్కువ ధ్యానం చేస్తూ వచ్చాం. కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నుంచి సబ్జెక్టు మీరు ఎవరైతే బాగా నేర్చుకుంటారో వాళ్ళే రక్షణలో కొనసాగుతారు. అంటే ఈయన వల్ల కాదు, అక్కడ ఉన్న వాక్య వెలుగు గురించి మాట్లాడుతున్నా. ఈ బైబిల్ స్టడీలో విన్నవాళ్ళని కాదు నా ఉద్దేశం అది కాదు. ఇక్కడ ఆ వాక్యాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు రక్షణలో కొనసాగేవారుగా ఉంటారు. అక్కడ 3 అంశాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. సన్నిధి రొట్టెల బల్ల, సువర్ణ దీప వృక్షము, సువర్ణ ధూప వేదిక చాలా ప్రాముఖ్యమని. వాటిని ధ్యానం చేసే ముందు ఆ యొక్క నిర్మాణం దేన్ని చూపిస్తుంది అంటే, ఒక మాట చెప్పి ముగిస్తున్న, సంఘాన్ని చూపిస్తుంది. ఏ సంఘం అంటే స్థానిక సంఘం కాదు, క్రీస్తు శరీరమైన సంఘాన్ని చూపిస్తుంది ఈ గుడారం. అదే సమయంలో ఆ గుడారం మన దేహాన్ని కూడా చూపిస్తుంది. పేతురు ఒక మాట, ఆ మాట చదివి ముగిద్దాం. చూడండి, మొదటి పత్రిక 2వ పత్రికలో ఒక మాట చెప్తాడు. ఈ గుడారం ఉన్నంత కాలం మిమ్మల్ని నేను 1లో 2లోనా పేతురులోనే 2వ పత్రిక 1వ అధ్యాయము మరియు 13వ వచనం, మన ప్రభువైన యేసు క్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపటి న్యాయమని ఎంచుకొంచున్నాను. అంటే ఈ గుడారంలో నేను బతికున్నంత కాలము మీకు నేర్పించాలా, మీకు చెప్పాలి. అదేవిధంగా రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా ఈ గుడారంలో బతికున్నంత కాలము దేవుని కొరకే జీవించాలా. ఆ గుడారం ఏం చూపిస్తుందంటే
అక్కడ వారు పని చేయడానికి గుడారం కానీ మనకేం చూపిస్తుందంటే యేసుక్రీస్తు శరీరం అనే సంఘాన్ని చూపిస్తుంది. ఆ సంఘంలో మనము ఆయన కూడా జీవించాలా. అదే సమయంలో ఈ గుడారం అంటే మన దేహము ఆయన నివాసం గుడారము, ఆయన మనలో నివసం గుడారము. ఆయన మన ప్రాణం పోతే ఆయన కూడా వెళ్ళిపోతాం, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. అందుకని ఆ గుడారాన్ని చాలా జాగ్రత్తగా మీరు చదువుతారండి. ప్రభు చిత్తం అయితే, ప్రభు రాక ఆలస్యం అయితే వచ్చే క్లాస్లో మనం కలుసుకుందాం.